తప్పకుండా మీరు అందరు చెప్పారు, మీరు ఓపెన్ గా చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ కష్టార్జితం చూస్తూ ఉంటే నాకు మరీ బాధగా ఉంది. ఈ వయసులో మీరు ఇదంతా చేయకూడదు, ఇదంతా అవ్వకూడదు. మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, సరిగ్గా ఓటేయండి. అంతా వేరేగా ఉంటుంది. అవునండి, అందరు చెప్పండి. రెండో కాట వెయ్యం, బతికున్నంతకాలం తెలుగుదేశానికి వేస్తాం ఓటు. పోయినా తెలుగుదేశం, ఉన్నా తెలుగుదేశం. చాలా ఆనందంగా ఉందమ్మా. తెలుగుదేశంతోనే పోతాం, తెలుగుదేశంలోనే ఉంటాం. మొన్న వెళ్తే భలే మాట్లాడాడు, లేదా పని చేస్తలేదమ్మా నువ్వు బయటికి వెళ్ళు. ఓ పెన్షన్ల గురించా? నేను ఎట్ట బతకాలి చెప్పు. చాలా కష్టం అమ్మా, జాగ్రత్తగా ఉండండి మీరంతా. ఓకే సరేనమ్మా. నమస్తే. మీరంతా చాలా బాగా మాట్లాడారు, మీ కష్టాలన్నీ విన్నాము. లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము. ఇవన్నీ కొత్త కష్టాలు కాదు, అందరికీ తెలిసినవే. ఏమీ పని చేయట్లేదు, ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, సరేనా? సరే, మీరందరు బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం. అటు వెళ్దామా? నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవ్వండి. ఇక్కడి నుంచేనా అండి, మీదేనా? నేను పట్టుకోగలుగుతానా? రండి. మొయ్యలేనా? ఎందుకు, ఎన్ని కేజీలు ఉంటుంది? చూడండి, బాగానే పట్టుకున్నా. బాగా పెంచుతున్నారండి, చాలా బాగా పెంచుతున్నారు. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయా? ఓకే, గుడ్. చిన్నదా? మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు, ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి. ఫ్రెష్ మల్లెపూలు ఈ రోజు నుంచి. తెరుద్దాం, చాలా అందంగా ఉన్నాయి చూడటానికి. నమస్కారం అమ్మ, థ్యాంక్ యూ. జాగ్రత్త. కొంచెం పెట్టమ్మా. చాలు. థ్యాంక్ యూ. అంతా ముందు వెనకడుగు లేదు.
గెలిచినాక ఒకసారి రావాలమ్మ మనం. తప్పకుండా తప్పకుండా. మా ఇల్లు కూడా ఇక్కడే కదండి, పక్కనే ఇల్లు, రోజు రాగలుగుతా నేను. రండి రండి అందరూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.